ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. దానం నాగేందర్ పిటిషన్ విచారణ జరిగింది. నేడు కడియం శ్రీహరి పిటిషన్ కూడా విచారించనున్నారు స్పీకర్. దానం నాగేందర్ తరపు లాయర్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం లాయర్లు అనేక ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసే పని చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు ఉన్నా స్పీకర్ నిర్ణయాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సస్పెండ్ చేసినట్టు మరి అఫిడవిట్ ఇచ్చారా నాకు మాత్రం తెలియదు. అంటే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 years నుంచి ఈ కేసులో డ్రాగ్ చేస్తూ నాటకాలు ఆడుతూ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా. నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా అఫిడవిట్ ఫైల్ చేశారా లేదా అని నన్ను అడ్వకేట్ అడిగారంటే మరి దాంట్లో అఫిడవిట్లో సస్పెండ్ చేసినట్టు ఉన్నది అని మరి వాళ్ళ కౌన్సిల్ చెప్తున్నారంటే మరి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎందుకు దాచింది, మరి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బేస్ చేసుకొని ఎందుకోసం అని చెప్పేసి కేసుని మరి డ్రాగ్ చేస్తూ పెండింగ్ పెట్టిందో మరి ఆ రెండు పార్టీలు ఈరోజు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఎందుకోసమని మా అందరి సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా అవుపడతా ఉన్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం బట్టబయలు కావాలా. ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా ఇంతకాలం డ్రాగ్ చేస్తూ ఉన్నారో ఇది స్పష్టత బయటకు రావాల్సిందిగా